జక్క ఏం చేసినాడు? కష్టపడి ఆశతో దేవుణ్ణి చూడాలని చెప్పి ఆశకి జనాలందరూ గుంపు కూడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలా? నేనేమో పొట్టివాడిని అంటే దేవుళ్ళు నిలిచి ఉండడానికి ప్రయాసపడాలి, ఆశ కలిగి ఉండాలా, యేసయ్యని నేను చూడాలని. వెంటనే ఏం చేసినాడు? ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును ఎక్కడ మొదలు పెట్టాడు. ఆ చెట్టు ఎక్కేటప్పుడు గీసుకోవా? చెట్టు కాలు గీసుకోవా? గీసుకో. పొట్టివాడు ఎంత కష్టపడాలా అంటే నిలిచి ఉండడానికి కష్టపడినాడా? వెనుకున్న మేలు ఇంకా జక్కయ్యకి తెలీదు. యెహోవా యందు నిలిచున్న వారి పక్షంగా ఏది ఇష్టమో దేవుడు అది చేస్తాడు. మొదటిగా నిలిచి ఉన్నప్పుడు ఆశీర్వాదాల కన్నా మనలో ఉన్న ప్రతి అవయవయం అంటే దేవునికి ఆయాసము కలిగించే ప్రతి ప్రవర్తన ప్రతిది అవన్నీ తీసేస్తావు. ఈ జక్క ఏం చేస్తున్నాడు? కష్టపడి ఆశతో దేవుని చూడాలని చెప్పాడు. ఆశ దేవుని చూడాలని ఏం చూస్తున్నాడు? అప్పుడు యేసయ్య ఆ త్రోవలో రావడం జరిగింది. ఆశని ఎవరు చూసినారు? దేవుడు చూసినాడు. అవునా కాదా? ఆశని నిలిచి ఉండాలని ఆశ కలిగి ఉంటే చాలు, ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. నిలిచి ఉండాలని ఒక్క అడుగు నువ్వు ప్రయాసపడి అడుగు వేస్తే చాలు దేవునిలోకి, ఆయన ఏం చేస్తారు? నీ దగ్గరికి ఆయనే వచ్చేస్తారు. వచ్చి ఏమంటారు? జక్కయ్య త్వరగా దిగుము, నువ్వు కిందికి వచ్చి త్వరగా దిగు. ఏమైంది? నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అతనితో చెప్ప